అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచిత నాయకుడు, రెండు తెలుగు రాష్ట్రాలలో బలమైనటువంటి ఎక్కువ సంఖ్యలో ఓట్ బ్యాంకు కలిగినటువంటి కాపు సామాజిక వర్గానికి నాయకుడిగా పేరు పొందిన స్వర్గీయ వంగవీటి మోహనరంగ గారి కుమార్తె ఆశా కిరణ్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఏపీ రాజకీయాల్లో అందరూ ఆసక్తిగా చర్చించుకుంటూ ఉన్నారు. ప్రజాసేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆమె మీడియాతో మాట్లాడడంతో ఆమెకు రాజకీయాల మీద ఆసక్తి ఉంది, అత్యంతలోని ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరబోతా ఉన్నారు అనేటువంటి చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఆమె చెప్పినట్లుగా ప్రజాసేవ అనేది రాజకీయాల ద్వారా, రాజకీయ పార్టీల ద్వారానే సాధ్యమవుతుంది కాబట్టి ఆమె కూడా రాజకీయాల్లోకి వచ్చేందుకు రెడీ అయిపోయారు. ప్రస్తుతం దానికి తగ్గట్టుగా సలహాలు, సూచనలు, సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. ఏ పార్టీలకు వెళ్తే మంచిది, ఏ పార్టీలో రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి విషయాలన్నింటి గురించి ఆశా కిరణ్ పూర్తి స్థాయిలో మేధోమదనం అయిపోయిన తర్వాత ఏదో ఒక రాజకీయ పార్టీలో అధికారికంగా చేరబోతూ ఉన్నారు అనేది దాదాపుగా అందరికీ అర్థమైపోయింది. ఇక్కడ ఈ ఆశా కిరణ్ చుట్టూ ప్రస్తుతం చర్చ జరగడానికి కారణం ఏమిటి అంటే, వంగవీటి మోహనరంగ గారి కుమార్తె అనేటువంటి అంటే ఆయన వారసత్వం అనేది ఆశా కిరణ్కి ఒక బలమైనటువంటి అంశంగా కనిపిస్తూ ఉంది. ఆమె గురించి అందరూ చర్చించుకోవడానికి ఒక కారణంగా కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత వంగవీటి మోహనరంగ గారి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తానని రాజకీయాల్లోకి వచ్చి కొంత విఫలమైనటువంటి రాధా కాకోకుండా ఇప్పుడు ఆ రంగా గారి కుమార్తె ఆశా కిరణ్ ఇప్పుడు వచ్చి ఆయన ఆశయాలకు తగ్గట్టుగా ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తానని, అండగా నేను నిలబడతానండి అని ఆశా కిరణ్ చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆమె పనితీరు ఏ విధంగా ఉండబోతా ఉంది అనేటువంటి విషయం గురించి కూడా అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి సమయంలోనే ఇప్పుడు ఆమె ఆశా కిరణ్ ఏ పార్టీలో చేరబోతూ ఉన్నారు, ఆమె చేరిక వల్ల ఏ పార్టీకి లాభము, ఆమె ఏ పార్టీలో చేరితే ఆమెకు మంచి భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి విషయాల గురించి ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఇంకో రకమైనటువంటి చర్చ ఏమిటి అంటే, ఇప్పటికే ఆశా కిరణ్ యొక్క సోదరుడు రాధా రాజకీయాల్లో ఉన్నారు కదా, ఇప్పుడు ఆయన కాకుండా ఇప్పుడు ఈమె ఎందుకు రాజకీయాలకు వస్తూ ఉన్నారు, తండ్రి గారు అయినటువంటి వంగవీటి మోహనరంగ గారి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడంలో వీరిద్దరి మధ్య ఏదన్నా అభిప్రాయాలు వచ్చాయా, మనస్పర్ధలు ఏమన్నా వచ్చాయా అనేటువంటి విషయాల గురించి కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇక చర్చలు, ఊహాగానాలు ఏ విధంగా ఉన్నా కూడా పొలిటికల్ ఎంట్రీ ఖరారైపోయింది కాబట్టి ఆమె ఇప్పుడు ఏ పార్టీలో చేరేటువంటి అవకాశాలు ఉన్నాయంటే, ఆమె ముందున్నటువంటి రెండు దారులు, ఒకటి కూటమి, రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కూటమి నేను ఒక దారికి ఎందుకు చెప్తున్నాను, 3 పార్టీలు ఉన్నా కూడా అంటే, తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి మొన్న ఎన్నికలకు వెళ్ళడం జరిగింది, ఘన విజయం సాధించారు. ఇప్పుడు కూటమి అనేది చాలా సఖ్యతతో కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో కూడా, రాబోయేటువంటి ఎన్నికల్లో మేము కలిసే వెళ్తామని ఆ పార్టీ అధినాయకులతో చెప్తూనే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూటమిని అంతటినీ కలిపి నేను ఒక మార్గంగా చెప్పడం జరిగింది. ఇంకా రెండవ మార్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కూటమికి ప్రత్యామ్నాయం బలమైనటువంటి రాజకీయ పార్టీ, ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి నేను రెండవ దారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చెప్పారు. మూడవ పార్టీ జాతీయ పార్టీ అనేటువంటి మూడవ ప్రత్యామ్నాయం ఉంది కాంగ్రెస్ పార్టీ. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు లేవు, అలాగే ఆ పార్టీలు ఎవరో చేరేందుకు ఆసక్తి చూపించట్లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టారు. ప్రస్తుతం కూటమిలో చేరాలి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలి. 3 పార్టీలు కలిసి ఉన్న 3 పార్టీలు ఈ కూటమిలో ఉన్నా కూడా నేను కూటమిని ఎందుకు చెప్తున్నాను అంటే, ఏదో ఒక పార్టీలో కూటమిలో చేరితే కనుక మిగిలినటువంటి 2 రాజకీయ పార్టీలకి వంగవీటి ఆశా కిరణ్ రాజకీయంగా మద్దతు తెలుపుతూ ఉన్నట్లే, మిగిలినటువంటి 2 రాజకీయ పార్టీల సిద్ధాంతాలకి వంగవీటి ఆశా కిరణ్ మద్దతు ఇస్తూ ఉన్నట్లే, మిగిలినటువంటి 2 రాజకీయ పార్టీల నాయకత్వాలను సమర్థిస్తూ ఉన్నట్లే, వారి యొక్క పరిపాలన విషయం కానివ్వండి, మిగిలినటువంటి 2 రాజకీయ పార్టీలు అవలంబించేటువంటి తీరును కానివ్వండి, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరినీ కూడా ఆమె తన వెంట ఆమె ముందుండి నడిపించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి కూటమిలో నాయకురాలుగా. అందుకని నేను కూటమిలో ఏ పార్టీలో చేరినా కూడా టోటల్గా కూటమిని ప్రత్యామ్నాయంగా చెప్పానన్నమాట. ఇక మిగిలినది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకో ప్రత్యామ్నాయం కనిపిస్తూ ఉంది. కూటమికి ప్రత్యామ్నాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి బలమైన ఓట్ బ్యాంక్ ఉంది, ఎక్కువగా ఓట్ల శాతం అనేది మొన్న ఎన్నికల్లో పొందింది కాబట్టి సీట్లు లేకపోయినా ఓట్లు అనేది ప్రజల్లో బలమైనటువంటి పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ 2 దారులు, కూటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక ఈమె ఏ పార్టీలో చేరితే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి చర్చ వచ్చినప్పుడు కనిపిస్తున్నటువంటి 2 పార్టీలు, ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 జనసేన పార్టీ.
ఎందుకు ఇక్కడ అంటే జనసేన పార్టీలో వంగవీటి ఆశా కిరణ్కి ఒక ప్రాధాన్యత, ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది కల్పించే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే ఈమె వంగవీటి ఆశా కిరణ్ వల్ల జనసేన పార్టీకి పెద్దగా లాభం లేకపోయినా, ఎందుకు లాభం లేదు అంటే మొన్న ఎన్నికల్లో తేలింది. రంగా గారి అభిమానులు, కాపు సామాజిక వర్గం ఓట్లు పెద్ద ఎత్తున కూడా జనసేన పార్టీ వైపు పవన్ కళ్యాణ్ ఆకర్షించగలిగాడు అనేటువంటి లెక్కలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఆశా కిరణ్ ఈ కాపు సామాజిక వర్గం ఓట్లు, రంగా గారి అభిమానుల ఓట్లు జనసేన పార్టీకి యాడ్ చేసే అవకాశం ఏమాత్రం కూడా లేదు. అందుకనే రంగా గారి కుమార్తెగా ఆశా కిరణ్కి ఒక మంచి గుర్తింపు, ఒక ప్లాట్ఫామ్ అనేది జనసేన పార్టీలో లభించే అవకాశం ఉంటుంది. పదవుల విషయంలో, పార్టీ పదవుల విషయంలో, మిగిలిన విషయంలో తర్వాత భవిష్యత్తు పనితీరు తేలుస్తుంది. కానీ ప్రస్తుతానికి గుర్తింపు అనేది జనసేన పార్టీలో మంచి గుర్తింపు అనేది రంగా గారి కుమార్తెగా ఆశా కిరణ్కి కనిపించే అవకాశం అయితే ఉంటుంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా మంచి గుర్తింపు, ప్రాధాన్యత, మంచి ప్లాట్ఫామ్ అనేది ఆశా కిరణ్కి లభించే అవకాశాలు ఉంటాయి ఆ పార్టీలో చేరితే కనుక. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ద్వారా కాపు సామాజిక వర్గం వంగవీటి రంగా గారి ఆయన్ని అభిమానించే అభిమానుల ఓట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ఎన్నికల్లో కోల్పోయింది, ఘోరంగా నష్టపోయి ఓడిపోయింది అనేటువంటి లెక్కలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వంగవీటి మోహన రంగా గారి వారసత్వాన్ని కొనసాగించే నాయకురాలుగా ఆశా కిరణ్ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆ సామాజిక వర్గంలో రంగా గారి అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత బలం అనేది కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఆమె చేరిక వల్ల. అలాగే ఇటు ఆశా కిరణ్కి కూడా ఆ పార్టీలో మంచి ప్రాధాన్యత, ఎందుకంటే మంచి ఓట్ బ్యాంకు, మంచి ఓట్లను తీసుకురాగలిగేటువంటి నాయకురాలుగా కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ పార్టీలో ప్రాధాన్యత అనేది ఆటోమేటిక్గా దక్కుతుంది. ఆ తర్వాత మంచి ప్లాట్ఫామ్, మంచి ఓట్ బ్యాంక్ అనేది ఆ పార్టీకి ఉంది. కాబట్టి ఆశా కిరణ్కి కూడా మంచిగా ప్రాధాన్యత కలిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత ఇటు తెలుగుదేశం, బీజేపీ పార్టీలో చేరితే పెద్దగా ప్రాధాన్యత అనేది ఆశా కిరణ్కి కల్పించేటువంటి అవకాశాలు ఎక్కడా కూడా లేవు. ఎందుకంటే ఇప్పటికే రాధా తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ఆయనకి గత 2 ఎన్నికల గురించి ఆయన పార్టీలో పనిచేస్తూ ఉన్నా కూడా ఎటువంటి పదవులు ఇవ్వట్లేదు, మంచి గుర్తింపులు ఇవ్వట్లేదు అనేటువంటి అభిప్రాయం రంగా అభిమానులు ఉంది, కాపు సామాజిక వర్గంలో కూడా ఉంది. కాబట్టి రాధానే పట్టించుకోవట్లేదు, ఇప్పుడు ఆశా కిరణ్ వస్తే తెలుగుదేశం పార్టీ ఏం పట్టించుకుంటుంది అనేటువంటి అభిప్రాయం కూడా వినిపిస్తూ ఉంది. ఇక జాతీయ పార్టీ అయినటువంటి ఈ భారతీయ జనతా పార్టీ, బీజేపీ పార్టీ పెద్దగా పార్టీ నిర్మాణం కోసం, బలోపేతం కోసం వాళ్ళు ప్రయత్నించట్లేదు. కాబట్టి ఇక్కడ ఆశా కిరణ్ బీజేపీ పార్టీ వైపు వెళ్ళకోకుండానే ఉంటేనే బాగుంటుంది. ఒకవేళ బీజేపీ పార్టీలు చేరితే కూటమి నాయకురాలు కానీ ఆమె మీద ముద్ర పడుతుంది తప్ప ఆమెకంటూ ప్రత్యేకంగా గుర్తింపు అంటూ ఏముండదు అనేటువంటి అభిప్రాయం వినిపిస్తూ ఉంది. ఇక ఈమె చేరిక వల్ల ఎవరికి లాభం, ఏ పార్టీకి లాభము అంటే ముఖ్యంగా ముందుగా వినిపిస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈమె చేరిక వల్ల రంగా అభిమానులు, కాపు సామాజిక వర్గం ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత పెంచుకునే అవకాశం, గతంలో కోల్పోయినటువంటి ఓట్లను మళ్ళీ తిరిగేటువంటి అవకాశం ఆశా కిరణ్ వల్ల కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆమెకు మంచి గుర్తింపునిస్తే ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా లాభం కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ అతిపెద్ద మైనస్ ఎవరకు అంటే రంగా గారి వారసత్వాన్ని కొనసాగిస్తానని రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో మారి ప్రస్తుతం టీడీపీ పార్టీలో ఉన్నటువంటి రాధాకి ఆశా కిరణ్ యొక్క పొలిటికల్ ఎంట్రీ ఒక దెబ్బని చెప్పుకోవచ్చు. కుమారుడిగా రాజకీయ రంగా గారి వారసత్వాన్ని రాధా నిరూపించలేకపోయాడు, నిలబెట్టలేకపోయాడు, బలంగా తీర్చిదిద్దలేకపోయాడు అనేటువంటిది రాధా మీద ఉంది. కాబట్టి ఇప్పుడు ఆశా కిరణ్ వైపు ఆటోమేటిక్గా అందరూ చూస్తారు. ఆ విధంగా ఇక్కడ ఆశా కిరణ్కి కొంత బలం, రాధాకి కొంత మైనస్గా ఈ పొలిటికల్ ఎంట్రీ అనేది కనిపిస్తుంది. మొత్తంగా ఏపీ రాజకీయాల్లో వంగవీటి ఆశా కిరణ్ ఒక సరికొత్త చర్చనీయాంశంగా మారారు. ప్రస్తుతం వంగవీటి మోహన రంగా గారు అంటే చాలామంది అభిమానులు సొంతం చేసుకున్నారు. అలాగే కాపు సామాజిక వర్గంలో పెద్ద ఎత్తున ఆయనకి ఓట్ బ్యాంకు ఉంది. ఆయన పేరు మీద రాజకీయం చేస్తే కనుక ఎక్కువ ఓట్లు పొందేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఏపీలో ఉన్నాయి. కాబట్టి ఆశా కిరణ్ పొలిటికల్ ఎంట్రీ అనేది అందరూ కూడా ఆసక్తికరంగా, ఆమెకు ప్రాధాన్యత వచ్చే విధంగా చర్చ అయితే కనిపిస్తూ ఉంది. ఏ రాజకీయ పార్టీలకు ఆ పార్టీలే ఆశా కిరణ్కి ఆహ్వానాలు పంపిస్తూ ఉన్నాయి. ఆమె ప్రస్తుతం ఆచితూచి అడుగులు వేస్తూ
చేస్తూ ఉన్నారు. చర్చలు జరుగుతూ ఉన్నాయి. సలహాలు తీసుకున్న తర్వాత ఏదో ఒక నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు అనేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అతి త్వరలోనే వంగవీటి మోహన రంగా గారి రాజకీయ వారసత్వాన్ని ఆశా కిరణ్ మరికొన్ని రోజుల పాటు ఏపీలో కొనసాగించేటువంటి ఆయన పేరు మీద రాజకీయం ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి.